తెలంగాణ ఎడ్సెట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్గా ఎడ్సెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ ఎడ్సెట్ హాల్ టికెట్స్ ఎవరికి డౌన్లోడ్ అవుతాయి అనే విషయానికి వస్తే, ఎవరైతే తెలంగాణ లోపల బీఈడి కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎడ్సెట్ కోసం చేసుకుంటారో, సక్సెస్ఫుల్గా మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది టీజీ ఎడ్సెట్కి సంబంధించి కంప్లీట్ అయితే మాత్రం మనకైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. హాల్ టికెట్ డౌన్లోడ్ కావాలి అంటే ఎడ్సెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ ఎంట్రన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతాయి అన్నట్టు. ఓకేనా. సో మనకు ఎగ్జామినేషన్ అనేది 12th May 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు 2 సెషన్స్ లోపల 12th May 2026 ట్యూస్డే రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి. సో ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, అఫీషియల్ పోర్టల్కి రండి. అఫీషియల్ పోర్టల్కి వచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. అప్లికేషన్స్ లోపల లాస్ట్ కిందికి వస్తే లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ లోపల మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద మనం క్లిక్ చేస్తే మనకు మన డీటెయిల్స్ అయితే అడుగుతా అన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇచ్చి మనం మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అండ్ దాంతో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతా అన్నట్టు. సో మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒక ఫామ్ అయితే మనకు ప్రింట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఈ అప్లికేషన్ ఫామ్ లోపల మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండడం అయితే జరుగుతా అన్నట్టు. యాజ్ పర్ అప్లికేషన్ ఫామ్ మనం రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ అంటే మనకు మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఎట్లా అని అంటే, మనం అఫీషియల్ పోర్టల్ నుండి మనం మన రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవచ్చు. కానీ మనం మన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలి అంటే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ తెలిసి ఉండాలంటే మనకు మన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా. సో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవాలంటే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఉండాలి. పేమెంట్ రిఫరెన్స్ తెలవాలంటే మనకు మన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు, ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో అవన్నీ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సో నేను చెప్పిన కదా అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఇక్కడ అప్లికేషన్ లోపల మనకు కింద డిఫరెంట్ లింక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి, డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులోపల మనకు మన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ కావాలి అంటే మనం మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలవాలి. ఓకేనా. హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలవాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మరి ఎట్లా వెళ్తుంది అని అంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలవాలి అంటే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది తెలవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఒక లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి. ఆ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం మన రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవడానికి మన పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇచ్చి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి, మొబైల్ నెంబర్ని ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నిటిని ఇస్తే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుస్తుంది. ఓకేనా. సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలవాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మన దగ్గర ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా లేదు అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం మన పేమెంట్ రిఫరెన్స్ ఐడిని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడిని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవాలి. ఈ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని ఎట్లా తెలుసుకోవాలంటే, సేమ్ మళ్ళీ అఫీషియల్ పోర్టల్కి రావాలి. వచ్చి మనకు అప్లికేషన్స్ లోపల కింద మనకు నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఆ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అండ్ దాంతో పాటుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు.
మొబైల్ నెంబర్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ 2 ఇస్తే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఏంటిది అని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని తెలుసుకోరు ఫస్ట్. ఓకేనా, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే సెకండ్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం మన రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవాలి. ఓకేనా, సో పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవాలి. సో దాని తర్వాత పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని, రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం మన మొబైల్ నెంబర్ తోటి మన హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇంత సింపుల్గా మనం అయితే మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మనం ఫర్దర్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి and do follow us for more content. Thank you so much. Signing off.